అందరికీ నమస్కారం. ఈ వీడియోలో హై బ్లడ్ ప్రెషర్ లేదా అధిక రక్తపోటు సమస్యల గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో అన్ని రకాల వయస్సుల వారికి కూడా ఈ సమస్య వస్తున్నట్టుగా గుర్తిస్తున్నాం. పెద్దవారిలో చూసుకున్నట్టయితే, అడల్ట్స్లో చూసుకున్నట్టయితే ప్రతి 10 మందిలో 3 నుంచి 4కి ఈ సమస్య ఉన్నట్టుగా అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్లడ్ ప్రెషర్ అనేది మన శరీరంలో ఏ రకంగా జనరేట్ అవుతుందనేది చూద్దాం. సో మన హార్ట్ని ఒక పంప్ కింద మనం భావించినట్టయితే అది కంట్రాక్ట్ అవ్వడం, రిలాక్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కంట్రాక్ట్ అయినప్పుడు హార్ట్లో ఉన్నటువంటి బ్లడ్ ఏదైతే ఉందో రక్తనాళాలకు వచ్చి ఎంత ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుందో దాన్ని సిస్టాలిక్ ప్రెషర్ కింద అంటాం. అది హార్ట్ రిలాక్స్ అయినప్పుడు ఎంత ప్రెషర్ అయితే రక్తనాళాల్లో ఉంటుందో దాన్ని డయాస్టోలిక్ ప్రెషర్ కింద చెప్తాం. ఇది 120 నుంచి లోపు ఉండేటట్టుగా సిస్టోలిక్ ప్రెషరు, డయాస్టోలిక్ ప్రెషరు 80 లోపు ఉంటే కనుక అది నార్మల్గా చెప్తాం. 140/90 ఈ వాల్యూస్ సిస్టోలిక్ ప్రెషర్ 140 కన్నా ఎక్కువ ఉన్నా, డయాస్టోలిక్ ప్రెషరు 90 కన్నా ఎక్కువ ఉన్నా వీళ్ళని హై బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ కింద గుర్తిస్తాం. థ్యాంక్ యూ.